అనిల్ అనే స్విగ్గీ డెలివరీ బాయ్ ప్రసాద్ అనే కస్టమర్పై మ్యాన్ హ్యాండలింగ్ ఎస్సీ కేసు వేసిండు. ప్రసాద్ అనే కస్టమర్ స్విగ్గీ డెలివరీ బాయ్ మా ఇంటి అమ్మాయిపై చేయి వేసుకున్నాడని మిస్బిహేవ్ చేశాడని కేసు వేసిండు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అనిల్ ఒకవేళ అలా చేసినా కానీ ప్రసాద్ అలా చేయి చేసుకోకుండా పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సింది. అవును, చేయి చేసుకోవడమే కాదు, బట్టలు విప్పి మరి రోడ్డు మీద కొట్టి పంపాడు ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ని. ఇంకా అనిల్ చెప్పింది ఏంటంటే సార్ అనకుండా బ్రదర్ లేదా బ్రో అన్నందుకు ఇదంతా జరిగిందని. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కాదు సర్స్ అండ్ మేడమ్స్ అనాలి. అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి మనది. ఎన్నో కిలోమీటర్స్ ట్రావెల్ చేసి డెలివరీ ఇస్తే కూడా కిలోమీటర్కి తగ్గట్టు సమ్టైమ్స్ మనీ రావు. బట్ స్టిల్ కొన్ని ఫ్లోర్స్ ఉన్న అపార్ట్మెంట్స్ ఎక్కి మరీ హ్యాండ్ డెలివరీ ఇస్తున్నాం. అందరూ డెలివరీ పార్ట్నర్స్ రోడ్డు మీద వచ్చి ధర్నా చేశారు. మాలో ఒక వ్యక్తి అనిల్, అతని పేరు, కస్టమర్ ఇలా కొట్టారు అని. వైజాగ్లో సీతమ్మ దారిలో ఆక్సిజన్ టవర్స్ ఉంది. చాలా డబ్బున్న వాళ్ళు ఉంటారు అందులో. 35 ఫ్లోర్లు ఉంటుంది, 2 బ్లాక్లతో. అందులో 2914 అనే ఓనర్ ప్రసాద్ అనే వ్యక్తి డెలివరీ బాయ్ని కొట్టి మరి బట్టలు విప్పి పంపాడు. అదే కాకుండా 2 లీటర్స్ కూడా రాపించుకున్నాడు. నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి అని రాపించుకున్నాడు ప్రసాద్. 29th ఫ్లోర్లో ఉంటాడు ఈ మేధావి ప్రసాద్ అనే వ్యక్తి. రెస్పెక్ట్ అనేది ఎదుటి వాళ్ళు ఇవ్వాలి సార్ అని, అడుక్కొని మరీ తీసుకోవద్దు. అయినా సార్ కన్నా అన్న అనే వర్డే కదా ఎక్కువ. 2025 అండి, మరి ఇంకా జనాలు ఇలానే ఉన్నారా? ఆ ఆక్సిజన్ టవర్స్కి 6 months వరకు డెలివరీ చేయమని డెలివరీ పార్ట్నర్స్ చెప్పారు. 6 months వరకు ఆక్సిజన్ టవర్స్కి అనేది ఆన్లైన్ ఫుడ్ అనేది డెలివరీ చేయము. అసలు ఆక్సిజన్ టవర్స్కి మొత్తానికి ఇవ్వకుండా ఉండాలి. ఎందుకు ఒక్క పర్సన్ వల్ల అందరికీ ప్రాబ్లం అనే డౌట్ వస్తే అనిల్ అనే వ్యక్తిని ప్రసాద్ కొట్టేటప్పుడు ఈవెన్ సెక్యూరిటీ కూడా గేట్స్ వేశాడు. అన్ని ఫ్లోర్స్లో ఉన్న బిల్డింగ్స్ నుంచి కొందరు కూడా వచ్చి ఆపలేరు. అయినా ఇది ఒక ఆక్సిజన్ టవర్స్ లేదా వైజాగ్ సమస్య కాదు, 2 రాష్ట్రాల్లో ఉన్న సమస్య. వితిన్ 10 minutesలో ఏం వస్తువులు కావాలన్నా కానీ తీసుకొస్తున్నారు, పెన్సిల్ నుంచి ఎలక్ట్రానిక్స్ దాకా. ఎందుకు చిన్న చూపు? ఈవెన్ వాచ్మెన్ కూడా చిన్న చూపే చూస్తాడు, వాడికి అక్షరం ముక్క కూడా రాదు. కానీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లోకి వెళ్ళినప్పుడు గేట్ కాడనే అన్ని డీటెయిల్స్ తీసుకుంటారు, ఫోన్ నంబర్ నుంచి ఈవెన్ క్యాష్ దాకా. ఫొటోస్ తీసుకుంటారు. అదేదో టెర్రరిస్ట్ వచ్చిండు డెలివరీ చేయనీకి అన్నట్టు. ఓకే, మీ ఫార్మాలిటీస్ మీకుంటాయి. డెలివరీ పార్ట్నర్స్ గేట్ కాడ కూడా ఇచ్చి వెళ్ళొచ్చు. బట్ వీళ్ళు ఇన్ని ఫ్లోర్స్ ఉన్నా కానీ ఎక్కి మరి కస్టమర్కి ఇస్తున్నారు. ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం అండ్ కస్టమర్ మంచి రేటింగ్ ఇస్తాడు అనే ఆశతో. అదే రేటింగ్ డెలివరీ పార్ట్నర్స్ కస్టమర్కి చేసేది ఉంటే బాగుండు, వాళ్ళ బిహేవియర్ ఏంటో తెలుస్తుండే. ఇప్పుడు ఈ పర్టికులర్ ఆక్సిజన్ టవర్కి వస్తే చాలామంది డెలివరీ పార్ట్నర్స్ అనేది ఏంటంటే మెయిన్ గేట్ నుంచి బైక్ లోపలికి పంపరు. లోపలికి వెళ్ళినాక 2 లిఫ్ట్స్ ఉంటాయి, ఓనర్స్కి ఒకటి, సర్వీస్ లిఫ్ట్ ఇంకొకటి. సర్వీస్ లిఫ్ట్ చాలా బిజీగా ఉంటుంది. అయినా కానీ వెయిట్ చేసి లేదా స్టెప్స్ ఎక్కి వస్తే మా బట్టలు కూడా తీసి మమ్మల్ని కొడతారా వాళ్ళు అని అడుగుతున్నారు. ఇప్పుడు ఏం జరిగింది అక్కడ అంటే పాయింట్ టు పాయింట్ చెప్తా వినండి. March 21 అనిల్ అనే స్విగ్గీ పార్ట్నర్కి, ఇక్కడ పార్ట్నర్ అనే లైన్ని అండర్లైన్ చేసుకోండి, ఒక ఆర్డర్ అసైన్ అయింది. ఫిష్ తీసుకురా అని ఆక్సిజన్ టవర్ నుంచి వచ్చింది. ఆ పర్టికులర్ ఆర్డర్లో కొంచెం కన్ఫ్యూషన్ ఉందనో లేదా అడ్రస్ కోసమో అనిల్ ఆ కస్టమర్కి కాల్ చేసిండు. లొకేషన్లో కొంచెం డౌట్ ఉంది అని అడిగినందుకు సార్ గారికి బీపీ పెరిగిపోయింది. అదే ప్రసాద్కి స్విగ్గీ అంటే అడ్రస్ కూడా తెలియదా, అది కూడా కనుక్కొని వెళ్ళడా అని ఫ్రస్ట్రేషన్లో మాట్లాడి కాల్ కట్ చేశాడు. సరే పోనీలే అనుకొని స్టిల్ ఆర్డర్ని కంప్లీట్ చేయాలని అనిల్ ఆక్సిజన్ టవర్స్కి వెళ్ళిండు. ఇక ఈ వీడియోలో చూడండి. బైక్ కూడా బయటనే పెట్టాడు, పార్సల్ పట్టుకున్నాడు. అలానే అతని డీటెయిల్స్ కూడా అన్ని నోట్ చేసుకున్నారు సెక్యూరిటీ వాళ్ళు. మేబీ క్యాస్ట్ కాలం కూడా ఉండే ఉంటుంది. ఇవన్నీ రాసి అందులో పార్సల్ పట్టుకొని సర్వీస్ లిఫ్ట్ కాడికి వెళ్ళాడు. ఆ బీపీ కస్టమర్ ఫ్లాట్ నెంబర్ 2914. అంత పెద్ద అపార్ట్మెంట్స్లో ఆ నంబర్స్ ప్రాపర్గా లేవేమో అని అలానే ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే ఒక డోర్ ఓపెన్ అయ్యి అందులో నుంచి ఒక అమ్మాయి పిలిచింది. 2914 అయినా అని అడిగాడు. ఆమె అవును అని చెప్పింది. లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి మళ్ళీ నేను లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఈ అమ్మాయి మళ్ళీ లిఫ్ట్ దగ్గరికి వచ్చి నన్ను సార్ పిలుస్తున్నారని చెప్పేసి, మిమ్మల్ని సార్ పిలుస్తున్నారని చెప్పేసి నన్ను అక్కడికి తీసుకు. అప్పుడు ఆ పార్సల్ని ఫోటో తీయాలి, అది రూల్స్. మళ్ళీ డెలివరీ యాప్లో పేమెంట్ అయిందా అని అమ్మాయిని అడిగితే ఆమెకి తెలియదు అని చెప్పింది. డెలివరీ యాప్లో చూసుకుంటే పేమెంట్ అయ్యి అక్కడ నుంచి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిండు అనిల్. లిఫ్ట్ స్లోగా రావడంతో అతను వెయిట్ చేస్తున్నాడు లిఫ్ట్ కాడ. అంతలోనే ఆ అమ్మాయి పరిగెట్టుకుంటూ వచ్చింది. మిమ్మల్ని మా సార్ పిలుస్తున్నాడు అన్నది. సరే అని వెళ్ళిండు. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే అనిల్ వర్క్ అయిపోయింది, డెలివరీ ఇచ్చాడు, మనీ కూడా కలెక్ట్ చేసుకున్నాడు. అంతలోనే ప్రసాద్ బయటికి వచ్చి, నువ్వు స్విగ్గీలో పని చేస్తావు,
నీకు బుద్ధి లేదా, ఆ మాత్రం అడ్రస్ తెలియదా మీకు అని తిట్టడం స్టార్ట్ చేశాడు. అక్కడ అనిల్ బ్రో లేదా బ్రదర్ అని అన్నాడు అంతే. సార్ అనలేదు అని చాలా హర్ట్ అయిపోయాడు ప్రవీణ్. ఈ మొత్తం లొల్లికి కారణం బ్రో అన్నాడని. ఎందుకంటే ఈగో హర్ట్ అయింది. ఎంత ధైర్యం ఉంటే నన్ను బ్రో అంటావు అని కొట్టనికి చేతి లేపాడు. అనిల్ డిఫెన్స్ చేసుకుంటూ నా వర్క్ అయిపోయింది అని నేను వెళ్తున్నా అంటే కూడా అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తున్నావు అన్నట్టు మాట్లాడాడు. ఇదంతా కాదా అని అనిల్ 29 ఫ్లోర్స్ స్టెప్స్ దిగుతూ వెళ్ళిపోదాం అనుకున్నాడు. బట్ ఈ ప్రసాద్ అతని వెంటనే స్టెప్స్ దిగాడు. నేను స్టెప్స్ అంట 29 ఫ్లోర్లు కింద దిక్కుంటూ వెళ్ళేటప్పుడు ఈయనేమో అక్కడ ఈయన కూడా నాతో పాటు దిగేటప్పుడు అక్కడేమో నీ క్యాస్ట్ ఏంట్రా అని చెప్పి ఎక్కడి నుంచి వచ్చావు అంటే నర్సీపట్నం ఏరియా సార్. అది ఒక చేస్ లాగా అయింది. అలానే కిందికి వచ్చేసాడు అనిల్. వేలో చాలానే మాటలు అన్నాడు. మీ క్యాస్ట్ ఏంటిది, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ప్రతి ఒక్కటి అడిగాడు. కిందికి వచ్చిన తర్వాత అక్కడ తోటి డెలివరీ వాళ్ళు ఉన్నారు, సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, అపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నారు. పట్టపగలు అది. ఇవి అన్నిట్లో ప్రవీణ్ కట్ట పట్టుకొని కొట్టడం మొదలుపెట్టాడు. అనిల్తో లెటర్ కూడా రాపించుకున్నాడు. బట్టలు విప్పి మరి బయటికి పంపారు. అది చూసి వాళ్ళ అమ్మ ఎంత ఏడిచారు. తోటి డెలివరీ వాళ్ళు ఆ పనికి ప్రయత్నించారు, కానీ సెక్యూరిటీ వస్తలేదు, వేరే ఎవరు కూడా వస్తలేరు. ఇంకొక డెలివరీ అన్న సాక్ష్యంగా ఉన్నాడు. చెప్పాడు ఏంటి అంటే, మమ్మల్ని బయటనే పెట్టి గేట్ వేసి అనిల్ అనే ఒక అబ్బాయిని సైడ్కి తీసుకెళ్లి మరీ కొట్టారు. కదా అసలు ఏం చూసారు, ఏం జరిగింది? నేను కింద పైన డెలివరీ ఇచ్చి కిందకు వచ్చాను సార్. నేను ఇక్కడ నుంచున్నప్పుడు ఆ అబ్బాయిని ఆ సైడ్కి తీసుకెళ్ళి, ఇక్కడైతే అందరు చూస్తారు కదా మళ్ళీ పబ్లిక్ ఇష్యూ అవుతుందని ఆ మూలకి తీసుకెళ్ళి కొడుతున్నారు సార్. అప్పటికి మా మెయిన్ గేట్ వేసారు. ఆ గేట్ మనం దూకి వెళ్ళలేము సార్, కావస్తే మీరు చూడొచ్చు. ఆ గేట్ నేను ట్రై చేశాను. మాతో పాటు మా వాళ్ళు ఉన్నారు. మా వాళ్ళు ఒక 20 మెంబర్స్ మేము వచ్చాం. ఇక్కడి నుంచి అరుస్తూ గోల్ చేసాం, అలా కొట్టొద్దు చేయొద్దు, ఏదైనా ఉంటే స్టేషన్కి అప్ చెప్పండి, డైల్ 100 కొడితే అయిపోద్ది కదా అంటే, వాళ్ళ వెనకదలు పెద్ద పెద్దలు ఉన్నారు, మీరు వెళ్తారా అంటే, అంటే మాకంటూ ఉంటుంది కదా, ఎందుకులే మేము ఇచ్చే డెలివరీకి మేము ఏం చేయగలం అని చెప్పేసి మేము అప్పటికి రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం. అబ్బాయి షర్ట్ ఇప్పినప్పుడు నేను చూశాను. తర్వాత నుంచి ఇంకా ఆల్మోస్ట్ అన్ని కిందనే మొత్తం ఇప్పించి లోపల కొడుతున్నారు. మాకు వెళ్ళలేని పరిస్థితి సార్, ఏం చేయలేము. లాస్ట్ టైం ఫ్లిప్కార్ట్ పర్సన్ ఒకరు వస్తే కూడా లిఫ్ట్లో కొట్టుకుంటూ తీసుకొచ్చారు. కేసుని స్ట్రాంగ్గా టేకప్ చేయాలి, ఇంకా తగిన శిక్షలు పడాలి. ఇంకోసారి ఎవరైనా డెలివరీ బాయ్స్ని చూస్తే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎండ అనక వాన అనక ప్రతిరోజు కొంత పైసల కోసం ఎవరెవరితో మాటలు పడతారు, ఈవెన్ సెక్యూరిటీతో కూడా. కానీ సర్వీస్ మట్టుకు అన్ని ప్రాపర్గానే చేస్తారు. ఇప్పుడు కులం గురించి వస్తే, నువ్వు ఎస్సీ అని సార్ అనే పిలవాలి, బ్రో అని పిలిస్తే ఏం పడిపోతుంది, నీకేం రెస్పెక్ట్ రాలే అని. ఈ కాలంలో ఉంటున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనేది నేర్చుకోవాలి. ముందు బాగా సంపాదించామంటే సరిపోదు, గుణం మంచిగా ఉండాలి. ఇప్పుడు ప్రపంచం నలుమూలలో చూసినా కానీ ఈ డెలివరీ పర్సన్స్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే, 10 minutesలో డెలివరీ అంటే నాకు తెలిసిన వరకు లేదు. కానీ మన వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు, ఎండల్లో వానల్లో. ఇంకా డీప్గా చూస్తే బైక్ కొనేది కూడా ఈఎంఐలోనే, పెట్రోల్ కూడా ఓన్ మనీనే. బైక్ ఈఎంఐ కట్టాలి అన్న ఒక తపనతో రోడ్లు పట్టుకొని తిరుగుతారు. లైఫ్లో కూడా గ్యారంటీ లేదు. ఇంత చేసుకుంటే వాళ్ళకు కనీసం రెస్పెక్ట్ కూడా ఉండదు. ఇప్పుడు బహిరంగంగా ప్రసాద్ అనే వ్యక్తి సీసీ కెమెరాస్ ఉన్నాయని తెలిసి కూడా అంత చేశాడు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. సరే, ఇప్పుడు ఆన్లైన్ డెలివరీ వాళ్ళ సైడ్ చూస్తే వీళ్ళు ఇంకా హైలీ టాలెంటెడ్. ఇప్పుడు కామన్గా బయట వింటాం, డెలివరీ చేస్తే పార్ట్ టైంగా చేయొచ్చు, ఎప్పుడైనా మానేయచ్చు, డైలీ మనీ వస్తాయి, బాస్ ఉండడు,
ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి, కానీ అదర్ సైడ్లో కూడా నోటీస్ చేయనివి ఉంటాయి. అదే ఇప్పుడు డెలివరీ బాయ్స్ని పార్ట్నర్స్ అంటారు ముందు చెప్పినట్టు, లేదా ఎక్స్పర్ట్స్ అంటారు. ఇక గట్టిగా చెప్తే సగం కంపెనీ మీదే అన్నట్టు మాట్లాడతారు. ఎందుకంటే వీళ్ళకు పిఎఫ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, సాటర్డే సండేస్ లీవ్స్ ఉండవు, రిటైర్మెంట్ తర్వాత పెన్షన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ని బెనిఫిట్స్ కంపెనీకే, కానీ వాళ్ళకు వచ్చేది 20 లేదా 30 రూపీస్. ఎన్ని కష్టాలలో ఇంకా ఇలా ప్రవీణ్ అనే వ్యక్తులు ఉంటూనే ఉంటారు.